ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బీసీ బంద్లో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి పాత సెంటర్ నుండి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కూడా బీసీ కులగణన చేశామన్నారు తుమ్మల. ఇక చట్టం సభలో ఆమోదం తెలిపినప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నారని అన్నారు. పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. పార్టీని మీరు గెలిపించండి. మీరు అనుకున్న రీతిలో సామాజిక న్యాయం కోసం అందరికీ అన్ని అవకాశాలు వచ్చేటట్టుగా మేము రాజ్యాంగ సవరణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ భారతదేశంలో కొద్ది తేడాతోటి మనం అధికారంలోకి రాలేకపోయాం. 20-30 సీట్ల తేడాతోటే మోడీ గారు అధికారంలోకి వచ్చారు. కానీ అదేవిధంగా భారత రాష్ట్రపతి కానీ వీటిని పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ యొక్క అడుగులకు మడుగులు వచ్చే వ్యవస్థలుగా సంస్థలుగా ఇక్కడ గవర్నర్ కానీ భారత ప్రభుత్వం కానీ వ్యవహరించింది. దానికి మనం న్యాయస్థానాల్లోనైనా సరే పోరాటం చేద్దాం. చట్టసభల్లో ఆమోదం చేసినా కూడా ఈ రోజున సాంకేతిక కారణాలతోటి మనకు అడ్డం తిరుగుతున్నారు. కోర్టు అడ్డం తిరిగినా ప్రజా కోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కులగణన చేయాలి, మా బీసీలకు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గలవెత్తుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి ఈ కులగణన కోసం మీ మెడలు ఎట్లా ఉంచామో భవిష్యత్తులో 42 రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది, భారత ప్రజలు సాధించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించండి. మీరు అనుకున్న రీతిలో సామాజిక న్యాయం కోసం